నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. ఎగువ రాష్ట్రాలకు నీటిపై అధిక హక్కులున్నాయా? ట్రిబ్యునల్ తీర్పులు ఆచరణకు రాకపోవడానికి కారణాలేంటి? లిఫ్ట్ ప్రాజెక్టులు చట్టబద్ధమేనా, లేదంటే వాటి వెనుక రాజకీయం జరుగుతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి? ఈ సమస్యపై ప్రముఖుల అభిప్రాయాలు ఏంటి? అమరావతి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నదీ జలాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధినాయకత్వం చేసినటువంటి కామెంట్స్ తర్వాత విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్, విభజన కష్టాల తర్వాత కూడా ఏపీలో నీటికి సంబంధించి వస్తున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, దీని వెనక ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించి జరిగినటువంటి స్టేట్మెంట్లు ఏపీ తెలంగాణలో హాట్ టాపిక్గా మారే చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంతకీ విభజన తర్వాత తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్కు కానీ నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి క్లారిటీ ఉంది? ఉన్నటువంటి నీటిని వినియోగించుకునేటువంటి వ్యవహారంలో రాజకీయంగా వస్తున్నటువంటి కామెంట్స్ వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశంలో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ అంశం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశం పైన ఐ న్యూస్ అందిస్తున్నటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నీటి కష్టాలకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదం రోజు రోజుకు తీవ్రతరం అవుతూనే ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వినియోగం, నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ తీవ్ర స్థాయిలో గందరగోళానికి గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నీటికి సంబంధించినటువంటి వాస్తవాలు ఎలా ఉంటున్నాయి, ఈ అంశానికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా ప్రజెంట్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నీటి లభ్యతకు సంబంధించి జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికం చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి నీటి పంపిణీ సంబంధించినటువంటి వివాదం మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా విభజన ముందు నుంచి కూడా నీటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి కామెంట్స్ కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మరి. ఇక విభజన తర్వాత జరిగినటువంటి నీటి వనరులకు సంబంధించి నీటి పంపిణీకి సంబంధించినటువంటి అంశాలపైన, ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగినప్పటికీ కూడా ఏదైతే స్పష్టమైనటువంటి ఒప్పందాలు లేకపోవడంతో సమస్యకు ప్రధానమైనటువంటి కారణంగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సమస్యకు ప్రధానమైనటువంటి మూలం కూడా స్పష్టమైనటువంటి ఒప్పందాలు లేకపోవడం అనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నీటి వివాదం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, సాగర్ డ్యాముకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ రాజకీయంగా అదేవిధంగా సామాన్య ప్రజలను కూడా తీవ్రంగా తొలిచివేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటికి సంబంధించినటువంటి అంశం, నీరు అనగానే పూర్తిగా జీవనాధారమైనటువంటి ప్రధానమైనటువంటి నీటికి సంబంధించి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఉద్రిక్తతకు దారితీసినటువంటి దాఖలాలు కూడా గతంలో అనేకం చూసాం. ఇప్పటికీ కూడా నేతల మధ్య జరుగుతున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున సాగర్కి సంబంధించి నీటి విడుదల సమయంలో కూడా రాజకీయంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరిగినటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజానికాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికాలు కూడా స్వయంగా రుచి చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దశాబ్దాలుగా రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విభజనకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున వివాదానికి దారితీయడం, గోదావరి విషయంలో కూడా ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు కూడా జరిగాయి. ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ నీటి వినియోగానికి సంబంధించినటువంటి అంశంపైన వాదన కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ విభజన, ఏపీ తెలంగాణ విభజన తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి
ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం అనేకం చూసాం. ఇక దిగువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడైతే నీరు పూర్తిగా సముద్రంలో కలిసిపోయేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఏపీలో ఉంది. సో ఇక్కడ నీటి లభ్యతకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఏపీ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఈ అంశం తెర మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వివాదానికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రత్యేకంగా డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి విధానం, స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవడంతో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం పరిశీలిస్తున్నాం. ఇక తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి వాదనకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా గోదావరి నుంచి నీటి మళ్లింపుకు సంబంధించినటువంటి అంశాలు, దీనిపైన డెల్టా ప్రాంతాలు నష్టపోతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. తెలంగాణ చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా వాదనకు సంబంధించినటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక గోదావరి నుంచి నీటి మళ్లింపుకు సంబంధించి డెల్టా ప్రాంతాలకు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన ఏపీకి ఉన్నటువంటి హక్కులను కాపాడాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా, వాదన కూడా రైతాంగం నుంచి కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికాల నుంచి కావచ్చు వచ్చినటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయంగా కూడా ఇక్కడ నిపుణులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి ప్రచారాలు ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి పూర్తిగా హక్కులకు సంబంధించినటువంటి అంశాలపైన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు, నీటికి సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా రాజకీయం వైపు వెళుతున్నటువంటి నేపథ్యంలోనే నీటికి సంబంధించినటువంటి సమస్య కూడా వస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎలా పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి వాదనలను పరిగణలోకి తీసుకోవాలి, తీసుకున్నటువంటి అభిప్రాయాలను ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి లభ్యతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అనేకసార్లు భేటీ అయ్యి సమావేశంలో చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. విభజనకు సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జరిగినటువంటి చర్చలు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం వలనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. పంతొమ్మిది 1976 జూన్ 1వ తారీఖు నుంచి ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే కృష్ణా నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటున్నాయి. 2130 టీఎంసీల నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావో ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు కేటాయించబడ్డాయి. ప్రాజెక్టుల వారీగానే కేటాయించారు. ఆ విధంగా ప్రాజెక్టుల వారీగా కేటాయించిన జాబితాని విభజన చట్టం, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకు ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే కేసీఆర్ గారు, చంద్రబాబు గారు ఆ ప్రాజెక్టుల జాబితా, నీటి కేటాయింపులపైన సంతకం చేయడం జరిగింది. వేదికలోని సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శించారు. అక్కడ మేము ప్రధానంగా గమనించింది ఎన్నో ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది, తెలంగాణకు వర్తిస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేవలం కాంట్రాక్ట్ కొరకు మళ్ళా కొత్త ప్రాజెక్టులు పాకచర్ల కానివ్వండి, పాల్మూరు రంగారెడ్డి కానివ్వండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడైతే భారీగా ముడుపులు ముడతాయో, ఎక్కడైతే బడ్జెట్ భారీగా ఉంటాయో, డ్యాములు కట్టచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అటువంటి ప్రాజెక్టులు ఎక్కువ దృష్టి పెట్టిన ప్రభుత్వం
ఇప్పటికే అనుమతులు ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయకుండా లక్షల ఎకరాలకు చాలా తక్కువ పెట్టుబడితో లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి. ఏపీకి ఎగువనున్నటువంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన మొదటి నుండి కూడా వివాదం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దిగువన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే నీటికి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం లేని కారణంగా జరుగుతున్నటువంటి వాదనలకు సంబంధించి న్యాయ పోరాటాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలజగడంలో జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే నీటికి సంబంధించి పూర్తిగా వ్యవసాయానికి కావచ్చు, తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రకృతి పరంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి వనరులో నీటిని వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి వాదనలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజెంట్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాల్లో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారాయి. లిఫ్ట్ ప్రాజెక్ట్స్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయనేటువంటి ఒక వాదన ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఏపీ చేసినటువంటి ఆరోపణలు కూడా ఎప్పటికప్పుడు ఎగువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు తన వివరణ ఇస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నీటి వివాదాలకు సంబంధించి తరచూ జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ పంచాయతీ జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇరు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశం ఈ నీటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక గోదావరి రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి జీఆర్ఎంబీకి సంబంధించి అధికారాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా స్పష్టత లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఈ అంశానికి సంబంధించినటువంటి సమస్యలో రైతాంగం ఎప్పటికప్పుడు అభిప్రాయపడుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నీటి విడుదలకు సంబంధించి డేటా పూర్తిగా పారదర్శకంగా లేకపోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ కూడా వరదల సమయంలో కావచ్చు, కరువు సమయంలో కావచ్చు, వేసవి తీవ్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నీటి హక్కులకు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా వివాదాలు, అభ్యంతరాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి సమస్య పైన నీటి విడుదలకు సంబంధించినటువంటి డేటాకి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉండడం, ఆ ప్రభావం నేపథ్యంలో రైతాంగం చేస్తున్నటువంటి పోరాటాలకి అక్కడ నుంచి మొదలైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి సమస్యను మొదటి నుంచి కూడా వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ఏపీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం, తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక నీటి పంపకాలకు సంబంధించి విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేఆర్ఎంబీకి సంబంధించి అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి జీఆర్ఎంబీకి సంబంధించినటువంటి అధికారాలపైన కూడా స్పష్టత లేకపోవడం కారణంగానే ఇప్పుడు ఈ రకమైనటువంటి సమస్య వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి పారదర్శకమైనటువంటి డేటా లేకపోవడం, అదేవిధంగా రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు కూడా కొన్నిసార్లు వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ అంశానికి సంబంధించి జరిగినటువంటి పరిణామాల తర్వాత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా వాదనలకి, అదేవిధంగా విమర్శలకి, ప్రచారోపణలకి వేదిక అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇదే సందర్భంలో సాగర్ వేదికగా జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో, ఎన్నికలు జరిగేటువంటి సమయంలో నీటి వివాదాలకు సంబంధించినటువంటి అంశం మరింత ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో డ్యాముకు సంబంధించినటువంటి గేట్స్ తెరవడం, అదేవిధంగా మూసివేయడం పైన కూడా ప్రత్యేకమైనటువంటి పరస్పరమైనటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రధానంగా వర్షాలు కావచ్చు, వరదలు వచ్చినటువంటి సమయంలో సమన్వయం లోపించినటువంటి సందర్భాలు కూడా అనేకం మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున
తీవ్రస్థాయిలో దుమారాన్ని కూడా రేపినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ నదీ జలాలకు సంబంధించి ఉమ్మడి నిర్వహణకు సంబంధించినటువంటి అంశం పెరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నదీ జలాలపై ఉమ్మడి నిర్వహణకు సంబంధించినటువంటి అవసరం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎత్తు అయితే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రచారాలు అభిప్రాయాలు ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం తీసుకుంటుంది, అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో నీటికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఒకవైపు సాగుకు సంబంధించి పెరిగినటువంటి విస్తీర్ణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నీటి డిమాండ్, నీటికి సంబంధించినటువంటి ఆవశ్యకత పెరిగినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకి వెళ్తాయనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చేతులు కడుకోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. ఇరవై 30 సంవత్సరాల నాటి ప్రారంభమైన ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవ్వడానికి లాస్ట్ మైల్ ఎఫెక్ట్ చివరిలో ఒక 5,000 కోట్లు, 2,000 కోట్లు, 500 కోట్లు, 400 కోట్లు పోవాల్సిన ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వకుండా లేదా 70 నిధులు ఇవ్వకుండా దాన్ని వేస్ట్ చేస్తా ఎప్పటి వరకు పెట్టిన పెట్టుబడికి నష్టం జరిగే సందర్భం ఉంది. కాబట్టి ఉన్న ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటిని ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రతి బడ్జెట్లో కూడా ఎంతెంత కేటాయిస్తామో రాబోయే 3 బడ్జెట్లకి మాకు చెప్పాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అవసరం ఏదైనప్పటికీ కూడా ఎవరికైనప్పటికీ కూడా నీటి అవసరం అనేది చాలా టాప్ ప్రయారిటీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. నీరు లేకపోతే జనజీవనానికి సంబంధించినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సాగునీటికి సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రచారాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి డిబేట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వస్తున్నటువంటి విమర్శలు కూడా పూర్తిగా నీటికి సంబంధించినటువంటి అంశం చుట్టూతోనే తిరుగుతుండడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నీటి హక్కులు ఎలా ఉంటాయి, దిగువ ప్రాంతంలో అంటే చివరిగా నీరు పారేటువంటి ప్రాంతానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు ఎలా ఉంటాయనేది కూడా వీటన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకొని నీటికి సంబంధించినటువంటి అంశాలపైన కొలిక్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉన్నది అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఈ అంశానికి సంబంధించినంతవరకు కూడా చూసుకుంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు జరుగుతున్నటువంటి వాదన ఒకసారి పరిశీలిస్తే కనుక ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం, అదేవిధంగా అక్కడ నుండి నీరు తెలంగాణ రాష్ట్రం నుంచి నీరు దిగువకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మొదటి ప్రాధాన్యత తెలంగాణకు ఉంటుందనేది మాత్రం పూర్తిగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ప్రధానంగా కృష్ణా అదేవిధంగా గోదావరి నదులు, ఈ 2 నదులు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి జీవనాధారం, అందులో ఎలాంటి డౌట్ కూడా లేనటువంటి సిచ్యువేషన్తో ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ నీటి వినియోగానికి సంబంధించి, అదేవిధంగా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైనే ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డ్యామ్ గేట్ల నిర్వహణకు సంబంధించి స్పష్టమైనటువంటి నియమాలు లేకపోవడం, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ట్రిబ్యునల్ అనుమతులు లేకుండానే జరుగుతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రైతుల ప్రయోజనాలకు సంబంధించి పూర్తిగా రాజకీయం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడటం, రాజకీయాలకి రైతులను సాగునీటికి సంబంధించి కీలకమైనటువంటి సమస్యను బలి చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్
ఏర్పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆందోళన కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, ప్రజానీకంలో కావచ్చు, కాస్త ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీరు అనేది ఎవరైనా సరే ఒకే రకంగా ఉపయోగించుకుంటారు. మానవాళి ఉపయోగించుకునేటువంటి నీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా అదే రకంగా ఉపయోగించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సాగునీటికి సంబంధించి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నీరు, దిగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారం, లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ట్రిబ్యునల్ అనుమతులు లేకుండానే ఏదైతే నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళకపోవడం కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో రైతుల ప్రయోజనాలకు సంబంధించి రాజకీయాలకు ప్రత్యేకమైనటువంటి వేదికగా ఈ అంశాన్ని మార్చుకోవడం కూడా ప్రజెంట్ అభ్యంతరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఒక అంశంగా చెప్పుకోవచ్చు. వరదల సమయంలో సమన్వయం లోపించడం, అదేవిధంగా ప్రాణ నష్టం కలిగినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నీటి డేటాకి సంబంధించినటువంటి పారదర్శకంగా లేకపోవడం పైన కూడా ప్రత్యేకంగా అనేక సార్లు అనుమానాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేంద్రం బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం కూడా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలన్నిటికీ కూడా పెద్ద దిక్కుగా ఉండేది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నీటి వివాదానికి సంబంధించి రాజకీయ ప్రయోజనాల కోసమే అనేటువంటి ఒక వాదన కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం మాట్లాడుకోవడానికి అయితే సరిపోతుంది, కానీ వాస్తవ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తే కనుక నీటి సమస్యకు సంబంధించి రాజకీయంగా లాభాల కోసం వాడుకోవడం జరుగుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి వ్యవహారం రైతాంగం చాలా సీరియస్గా పరిగణలో వస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి వివాదాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రభావం, ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో నీటి లభ్యతకు సంబంధించినటువంటి వ్యవహారంపై జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారం, రాజకీయ పార్టీలు తమ ప్రయోజనం కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ గురించి కావచ్చు, చేసేటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా నీటి పైన ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులకి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులకు సంబంధించి అభివృద్ధి కోసం పూర్తిగా జరుగుతున్నటువంటి అనవసరమైనటువంటి రాద్ధాంతం, నీటి వినియోగం పెరగడం, అదేవిధంగా సహజ పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు, పూర్తిగా ఒక రాష్ట్రానికి సంబంధించి జరిగినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి విమర్శలకు సంబంధించి రాజకీయంగా వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎగువన ఉన్నటువంటి, అంటే ఏపీకి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఆ తెలంగాణ రాష్ట్రానికి ఉండేటువంటి హక్కులు ఒక ఎత్తు అయితే కనుక దిగువ రాష్ట్రం ఇక్కడి నుంచే నీరు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవు. కాబట్టి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా హక్కులు చివరి నీటి బొట్టు ప్రవహించేటువంటి రాష్ట్రం కావడం హక్కులు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అని అంటే ముందు వ్యవసాయ పరంగా మనం ఎంతవరకు అభివృద్ధి చెందగలమో అంతవరకు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి. ప్రైమరీ సెక్టర్ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఈ రాష్ట్రంలో. అదే తమిళనాడులో అర్బనైజేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీస్ ఎక్కువ అవసరం, వ్యవసాయం వాళ్ళకి సెకండరీ. తెలంగాణలో కూడా వ్యవసాయం సెకండరీ, వాళ్ళకి ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రైమరీ సెక్టర్ ఈజ్ ద ప్రయారిటీ సెక్టర్. ఈ ప్రయారిటీ సెక్టర్లో మనకి చేతనైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ఇరిగేషన్లో ఖర్చు పెట్టడం అవసరం. తెలుగు రాష్ట్రాల నీటి జగడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంలో దశాబ్దాలుగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశము, రైతాంగానికి అవసరమైనటువంటి సాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి డిమాండ్, ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకోవడం ఒక ఎత్తు, వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలను ఎంచుకోవడం ఒక ఎత్తు, ఇంకోవైపు నీటి లభ్యతకు సంబంధించి ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశంపైన ఎప్పటికప్పుడు పొరుగు రాష్ట్రాలతో మెయింటైన్ చేయాల్సినటువంటి సమాచారం, డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎగువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యంత్రాంగంతో అనుసరించాల్సినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రజెంట్ పూర్తిగా
రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆధారపడి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రైతాంగం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడన్నా కానీ రైతాంగం అంతా కూడా ఒకే ఫార్ములాలో ఉంటుంది కాబట్టి ఆ రైతాంగానికి సంబంధించి అక్కడ అవసరమైనటువంటి నీటి లభ్యతకు సంబంధించి ఎక్కడున్నా కానీ రైతే అనేటువంటి ఒక వాదన, ఒక అభిప్రాయం ఎక్కడ కూడా లేకపోలేదు. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారం అటు మహారాష్ట్రకి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి అట్టడుగున ఉన్నటువంటి ఏపీకి సంబంధించినంత వరకు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి జగడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి ముందస్తు వ్యూహాలకు సంబంధించినటువంటి అంశం, ముందు చూపుతో వ్యవహరించేటువంటి అంశంలో భాగంగానే ఏపీలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్ర కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజానీకం కావచ్చు, పూర్తిగా నాయకులకు సంబంధించి నీటి వ్యవహారంలో చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ ఏపీకి సంబంధించినంత వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి అక్కడ నీటి లభ్యతకు సంబంధించి, అదేవిధంగా ఏపీ దిగువ రాష్ట్రంగా ఉంది కాబట్టి దిగువన ఉండేటువంటి నీటి వనరులకు సంబంధించి నీటి స్టోరేజ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక బచావతి ట్రిబ్యునల్లో కూడా ఏదైతే చూపించిన విధంగా 811 టీఎంసీలకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించి ఎంత కావాలి అనే దానిపైన కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి విధానం కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ కూడా పూర్తిగా రాజకీయంగా చేస్తున్నటువంటి ప్రచారాలుగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా రైతాంగంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాయలసీమ, ఏపీలో ఉన్నటువంటి రాయలసీమకు సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యలు, ఆ రాయలసీమ ప్రాంతంలో నీటిని అందించేటువంటి వ్యవహారంలో తీసుకునేటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు తాజాగా రాజకీయ దుమారం చెలరేగినటువంటి నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సమయంలో అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకత్వం, అక్కడ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రెండు అంశాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రధానమైనటువంటి దుమారం ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యని, సాగునీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు చూపుతో వ్యవహరించడం, అదేవిధంగా సమన్వయంతో వ్యవహరించడం, ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటి లభ్యతకు సంబంధించి అక్కడి నుంచి వచ్చేటువంటి నీటికి సంబంధించినటువంటి డేటాని ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాలు ముందస్తుగా తీసుకోవడం ద్వారా వాటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం, కెనాల్స్ ద్వారా ఆయా ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి నీటిని ఎటు మళ్లించాలి అనేటువంటి అంశాలపైన కూడా పారదర్శకంగా స్పష్టమైనటువంటి ముందు చూపుతో వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉన్నటువంటి బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాష్ట్రాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం ద్వారా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీటి అంశాలకు సంబంధించినటువంటి సమస్యలు సున్నితమైనటువంటి సమస్యలుగా మారి వివాదాలకి, అదేవిధంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్కి తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ వివాదాలు, ఈ విమర్శలు కారణంగా రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం రైతు సంఘాల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతు సంఘాలు కూడా మొదటి నుంచి కూడా సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్, దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీకి అందాల్సినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే కనుక ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ కూడా ఆ హక్కుల్ని కాపాడుకోవడం, అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వాదన కూడా స్పష్టంగానే కనిపిస్తుంది. ఇదే అభిప్రాయం రైతాంగం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలుగా నీటిని మేనేజ్మెంట్ చేసుకోవడం, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటిని వినియోగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించడం ఒక ఎత్తైతే కనుక కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించడం ద్వారా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా
రైతాంగం నుంచి వస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఒక ఎత్తు అయితే కనుక వాస్తవ పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అత్యంత కీలకమైనటువంటి జీవనానికి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం రైతాంగం నుంచి, అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రధానంగా ఏపీకి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా పెద్దన్న పాత్రలో పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై ఉంది. కాబట్టి కేంద్రం ముందుకు వచ్చి నీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి సమస్యలపైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళటం ద్వారా ఇటు సాగునీటికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఇతర సమస్యలు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయనేటువంటి ఒక అభిప్రాయం వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇది జల జగడంపై ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. విత్ కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్ అమరావతి.